మీకు గుర్తుండాలి 2020లో నా మీద ఒక కేసు అయింది. వద్దులే ఇక మళ్ళీ ఎందుకు గతం. ఎగ్జాక్ట్లీ అవును అవును. రఘునందన్ రావు ఎదుగుతుండ అనుకున్నప్పుడు, రఘునందన్ రావుకి ఇంకేదో మంచి పదవి వస్తుందని అనుకున్నప్పుడల్లా నేను తెల్ల బట్టలు వేసుకొని రోడ్డు మీద పోతున్నా, నువ్వు మోటార్ సైకిల్ తోటి బురద చల్లుకుంటూ పోయినాం. ఏం చేస్తాం? నా దగ్గర మోటార్ సైకిల్ లేదు, నేను నడుచుకుంటూ పోతున్నా. లేకపోతే రాయి తీసుకొని మోటార్ సైకిల్ మీద కొట్టాలి. ఇవి ఏం వద్దనుకున్నాం అనుకో, చక్కగా ఇంటికి పోయి సర్ఫోన్ నిర్మాణం పెట్టి తుడుచుకోవాలి. మీరు కనిపించే శత్రువుల గురించి మాట్లాడుతున్నారు. కనిపించని శత్రువులు ఎవరో మీకు తెలుసా? ఆ కనిపించని శత్రువులు 100% తెలుసు. ఎక్కడున్నారు? టీఆర్ఎస్ పార్టీ. బీజేపీలో లేరా? ఉంటే ఉన్నారేమో, వాళ్ళ కర్మ అది. నేనేం చేస్తా అంటున్నా. కనిపించని శత్రువుతో యుద్ధం ఈజీయే సార్. కనిపించని శత్రువుతో మరి ఎవరితోటైనా అన్నా నేను శత్రువు అని అనుకుంటలేను. మనిషివి, సాటి మనిషివి. ఏదో ఆవేశంలో పైసలు అడిగినావు, ఏ లేకపోయినా వార్త రాసుకున్నావు అని వదిలేసిన. నేను శత్రువు అని చూసుకొని నీ స్థాయికి నేను దిగజారిపోయి కొట్లాడుకున్నాడు ఎందుకన్నా. నాకు మా పార్టీ చాలా మంచి అవకాశాలు ఇచ్చింది. మా మెదక్ పార్లమెంట్ ప్రజలు పనిచేయమని అవకాశం ఇచ్చారు. వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టం ఇచ్చారు. నా 5 ఏళ్ళు సేవ చేసుకుందాం. నాకు షేవ్ చేసే అలవాటు లేదు, అందుకని షేవ్ చేయవాడికి. నేను షేవ్ చేసుకుని ఎదురుగున్నాడు కూడా షేవ్ చేయలేదు.